ఎలా ఉన్నారండి అందరూ? నేను చాలా బాగున్నాను. మీ అందరూ ఇంకా బాగుండాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను. ఈరోజు నేను అందరికీ యూజ్ అయ్యేలాగా ఒక మంచి వీడియో చేయబోతున్నానండి. చాలామంది నిత్య పూజలో చిన్న చిన్న డౌట్స్ అడుగుతున్నారు కదా కామెంట్స్‌లో. మెయిన్ కామెంట్స్ మాత్రమే నేను తీసుకున్నాను. దీపం వెలిగించినప్పుడు నూనె కారుతుంది కిందకి, అలా కారకుండా ఉండాలంటే ఏం చేయాలి అని అడిగారు. అలాగే విగ్రహాలు లేని వాళ్ళు కుంకుమ పూజ ఎలా చేసుకోవాలి, ఇంకా ప్రతిరోజు నిత్య పూజ చేసుకునే వాళ్ళు తలస్నానం చేయనప్పుడు ఫొటోస్ కానీ విగ్రహాలు కానీ తాకకుండా పువ్వులు పెట్టాలంటే ఎలా పెట్టాలి, ఇవి మ్యాక్సిమం నిత్య పూజలో అందరికీ వచ్చే డౌట్సేనండి. సో వీటికి సంబంధించి నేను ఇవాళ వీడియో చేస్తున్నాను. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ముందు, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే వీడియో బాగా నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కూడా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. కొంతమంది దీపం వెలిగించిన తర్వాత ప్రమిదకి ఎలాంటి లీకేజ్ లేకపోయినా కొంచెం ఆయిల్ అనేది కిందకి కారుతూ ఉంటుందండి. ప్లేట్ పెడితే మనం పూజ మొత్తం అయ్యాక ప్లేట్ చూసినప్పుడు కింద ఆయిల్ ఉంటుంది. సో దానికి మెయిన్ కారణం వచ్చి వత్తిని ఇలా పెట్టడం అన్నమాట. ప్రమిదలో వత్తి వేసినప్పుడు ఇట్లాగా పడుకోబెట్టి వేస్తే ఆయిల్ ఖచ్చితంగా కిందకి డ్రాప్స్గా పడి లీక్ అవుతుందండి. సో వత్తిని ఎప్పుడు ఇలా పెట్టకూడదు. ఏ ప్రమిదలో అయినా సరే మనం వత్తి వేసినప్పుడు దాన్ని ఇలా నించోపెట్టాలన్నమాట. అప్పుడు ఆయిల్ అనేది కిందకి లీక్ అవ్వకుండా ఉంటుంది. ఒక్కోసారి మనం పెట్టిన ప్రమిద బాగానే ఉన్న వత్తి కూడా ఇలా నించున్నట్లుగా వేసినా కూడా ఆయిల్ లీక్ అవుతుంది. సో అప్పుడు మనకి ప్రమిదలో ఏమైనా లీకేజ్ ఉందేమో, ఏమైనా చిన్న హోల్ లాంటిది ఉందేమో అనిపిస్తుంది. అలా మీకు డౌట్ వచ్చినట్లయితే ఇలా ఏకవత్తి పెట్టుకోండి. ఇక్కడ నేను పిండి ప్రమిదలో వేశాను కదా, పువ్వొత్తి వేశాను. ఇలా పువ్వొత్తి వేయడం వలన దీపం చాలాసేపు వెలుగుతూనే ఉంటుందండి. ఆయిల్ కూడా ఎక్కడా కూడా కొంచెమైనా సరే లీకేజ్ అనేది ఉండదు, అంటే కిందకి ఆయిల్ కారకుండా ఉంటుంది. ఈ పువ్వొత్తి పిండి ప్రమిదలోనే కాదండి, మామూలుగా ఏ ప్రమిదలో అయినా సరే వేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఒక్క వత్తి కూడా వేసుకోవచ్చండి పువ్వొత్తి వేసినప్పుడు. మామూలుగా అయితే ఏకవత్తితో దీపారాధన చేయకూడదు అంటారు కదా, ఇలా పువ్వొత్తి వేయాలి అనుకున్నప్పుడు ఒక్కటి వేసి దీపం వెలిగించవచ్చు. ఇవి మీకు చేసుకోవడం తెలియకపోతే బయట మార్కెట్లో కూడా దొరుకుతాయండి. లేదనుకుంటే చాలా ఈజీగా సింపుల్గా ఇంట్లో చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలో నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అలాగే సేమ్ ఇప్పుడు మీకు చెప్పిన ప్రాబ్లమేనండి ప్రజెంట్ నేను చూపిస్తున్నాను కదా మీకు ఒక వెండి ప్రమిద. ఈ ప్రమిదలో వత్తి నించున్నట్లుగా వేసినా సరే నాకు ఆయిల్ మాత్రం ఏ పక్క నుంచి వచ్చేదో తెలియదు, కానీ కిందకి ప్లేట్లో మాత్రం ఆయిల్ వస్తుందండి. సో అందుకని ఈ ప్రమిద పెట్టిన ప్రతిసారి కూడా నేను పువ్వొత్తినే వేస్తాను. ఆ పువ్వొత్తి పెట్టడం వల్లనే నాకు ఆయిల్ మాత్రం ఎక్కడ కూడా లీక్ అవ్వట్లేదు. వేసిన ఆయిల్ మొత్తం కూడా ఒత్తి ఘనమయ్యేంత వరకు అలా వెలుగుతూనే ఉంటుంది. ఒకవేళ మనం వేసే వత్తిలో ప్రాబ్లం లేకపోతే బహుశా ప్రమిదలో ఉండుండొచ్చు. పువ్వొత్తి వేస్తే మాత్రం ఎలా ఉన్నా సరే అది బాగా కాలుతుందండి, ఆయిల్ అయితే లీక్ అవ్వదు. అలాగే నిత్య పూజ చేసేటప్పుడు ఎన్ని దీపాలు పెట్టాలి, ఎన్ని వత్తులు వేయాలి అని అడుగుతున్నారు కదా. దీపాలు ఎన్నైనా పెట్టుకోవచ్చండి, మన ఇష్టము. ప్రతిరోజు మీరు నిత్య దీపారాధనలో 2 కుందులు కానీ లేదా 3 లేదా ఒక్క కుంది అయినా సరే పెట్టుకోవచ్చు. ఒక్క దీపం ప్రమిద అయినా సరే పెట్టవచ్చు. ముఖ్యంగా వెండి ప్రమిదలో దీపారాధన చేస్తే చాలా మంచిదండి. మీ దగ్గర ఉంటే కనుక ప్రతిరోజు వెండి ప్రమిదలో దీపారాధన చేయండి. లేదనుకుంటే ఇత్తడిలో చేయొచ్చు. ఇలా ఏ ప్రమిదలు కూడా లేవు అనుకుంటే మట్టి ప్రమిదలో అయినా సరే దీపం వెలిగించవచ్చండి. తప్పనిసరిగా 2 పెట్టాలి లేదా 3 దీపాలు పెట్టాలి అన్న నియమం ఏమీ లేదు. ఒక్క దీపం అయినా సరే ఇంట్లో పెట్టి వెలిగించుకోవచ్చు. కానీ అందులో వేసే వత్తి మాత్రం ఒక్కటి వేయకూడదండి. సాధ్యం త్రివర్తి సంయుక్తం అంటారు కదా, త్రిమూర్తులు త్రిమాతలకు గుర్తుగా 3 వత్తులను కలిపి ఒకే వత్తి కింద వేసి దీపాన్ని వెలిగించాలి. ఇలా ఒక్క దీపం పెట్టినా లేదా 2-3 దీపాలు పెట్టుకున్నా సరే ప్రతి దీపంలో 3 వత్తులు కలిపి ఒకే వత్తి కింద వేసి దీపం వెలిగించాలి. ఇలా 3 వత్తులు కలిపి వెలిగిస్తాం కాబట్టి మీకు వీడియోలో నేను చూపిస్తున్నవైతే కొంచెం లావుగా ఉన్నాయి కదండి. సో ఇంత లావు వత్తులు వేయడం వలన దీపం తొందరగా ఘనమైపోతుంది. అలాగే ప్రమిదకి మసి కూడా పడుతుంది ఒక్కోసారి. సో అలా కాకుండా కొంచెం సన్నగా ఉన్న వత్తులు తీసుకోండి. అప్పుడు 3 వత్తులు కలిపి వేస్తే ఎక్కువసేపు దీపం అలా వెలుగుతూనే ఉంటుంది. ముఖ్యంగా ప్రతిరోజు ప్రమిదలో వేయవలసినవైతే 3 వత్తులు.
లేదనుకుంటే 2 వత్తులు కలిపి ఒకే వత్తి కింద అయినా వేయొచ్చు. కానీ ఒక్క వత్తి మాత్రం వేసి దీపారాధన చేయకూడదు. దీపాన్ని వెలిగించేటప్పుడు మనం పెట్టే దీపం కింద ఖచ్చితంగా ప్లేట్ కానీ లేదా తమలపాకు కానీ ఏదైనా సరే ఉండాలండి. డైరెక్ట్గా దీపాన్ని ఎప్పుడూ కూడా నేలపైన పెట్టి వెలిగించకూడదు. అలాగే కుంకుమార్చన చేయడానికి విగ్రహాలు లేని వాళ్ళు ఎలా చేసుకోవాలని అడిగారు కదా. నేనైతే అమ్మవారి విగ్రహం దగ్గర పాదాల దగ్గరే చిన్న శ్రీచక్రం ఉన్న సిల్వర్ కాయిన్ పెట్టి పూజ చేసుకుంటున్నానండి కుంకుమార్చన. ఇదివరకు నేను అమ్మవారి పాదాల దగ్గరే ఉంచేదాన్ని శ్రీచక్రం ఉన్న కాయిన్ని. కాకపోతే ఇప్పుడు అది సపరేట్గా పెట్టేశానమాట. అంటే విడిగా అమ్మవారి దగ్గరలోనే ఒక ప్లేట్లో ఉంచి లక్ష్మీదేవికి అష్టోత్తరం చేసిన, దుర్గాదేవికి అష్టోత్తరం కానీ లేదా ఏదైనా స్తోత్ర పారాయణాలు చేసినా సరే ఈ శ్రీచక్రం ఉన్న ప్లేట్లోనే చేసుకుంటాను. ఇలా మీ దగ్గర ఏదైనా శ్రీచక్రం ఉన్న కాయిన్ కానీ లేదంటే సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకుంటాం కదా, అలా వ్రతంలో పెట్టిన రాగి కాయిన్ అయినా సరే పెట్టి కుంకుమార్చన చేసుకోవచ్చండి. ఇలా సిల్వర్ కానీ రాగి కానీ కాయిన్ లేదు అనుకుంటే మీ దగ్గర ఉన్న 1 రూపీ కాయిన్ అయినా సరే పెట్టి కుంకుమార్చన చేసుకోవచ్చు. ఒకవేళ విగ్రహం ఉన్నట్లయితే డైరెక్ట్గా విగ్రహానికి కుంకుమార్చన చేయొచ్చండి. నేనైతే ఇలా సపరేట్గా పెట్టుకున్నాను అనమాట. అది కూడా అమ్మవారి పాదాల దగ్గర పెట్టి కుంకుమార్చన చేస్తున్నాను. ఫొటోస్ ఉన్న వాళ్ళు కుంకుమార్చన ఎలా చేసుకోవాలంటే ఇలా ఒక చిన్న ప్లేట్ ఏదైనా మీరు ఏ అమ్మవారికి కుంకుమార్చన చేయాలనుకుంటున్నారో ఆ అమ్మవారి పాదాల దగ్గర ఆ ఫోటో దగ్గర ఇలా ఒక ప్లేట్ పెట్టేసి కుంకుమార్చన చేసుకోవాలండి. అంటే అష్టోత్తరం చదువుతూ కుంకుమ పూజ చేసుకోవచ్చు. లేదంటే స్తోత్ర పారాయణాలు చేసేటప్పుడైనా కుంకుమ పూజ చేసుకోవచ్చు. ఈ ప్లేట్లో ఉన్న కుంకుమ నేను ప్రతి అమావాస్యకే కదుపుతానండి. సో అందుకని ఆ ప్లేట్లో ఉన్న కాయిన్ నేను చూపించట్లేదు. సో మీకు విడిగా సపరేట్గా ఇంకొక ప్లేట్ పెట్టి చూపిస్తున్నాను అనమాట. ఇది మీరు నెల రోజులు మొత్తం అమావాస్య వరకు అలానే కదపకుండా ఉంచాలి అంటే అలానే ఉంచి పూజ చేసుకోవచ్చు. లేదంటే ఏ రోజుకి ఆ రోజు మీరు డైలీ పూజ సామాన్లు తీసి క్లీన్ చేసేటప్పుడే ఈ ప్లేట్ని కూడా తీసి ఆ కుంకుమ మీరు డైలీ బొట్టు పెట్టుకునే దగ్గర వేసి ఆ ప్లేట్ని క్లీన్ చేసి మళ్ళీ తిరిగి మీరు వీక్లీ వన్స్ కుంకుమ పూజ చేసినా లేదా డైలీ చేసినా ఆ ప్లేట్ అక్కడే పెట్టుకోవచ్చు. లేదా అలానే ఉంచినా పర్వాలేదండి. కుంకుమార్చన చేస్తూ ఆ కుంకుమ మొత్తం కూడా ఒక ట్రయాంగిల్ షేప్లో వచ్చేలాగా మనం కుంకుమార్చన చేసుకుంటూ ఉంటే చాలా మంచిది ప్రతిరోజు కూడా. మరీ ఎక్కువ కుంకుమ కాకుండా ఇలా మనకి 2 వేళ్లతో ఎంత కుంకుమ వస్తుందో ఆ కుంకుమే తీసుకొని కుంకుమార్చన చేసుకోవాలండి. ఒకవేళ అష్టోత్తరం చేస్తున్నట్లయితే చిటికెడు కుంకుమ తీసుకొని కొంచెం కొంచెం ప్లేట్లో వేస్తూ ఓం ప్రకృత్యే నమః, ఓం వికృత్యే నమః, ఓం విద్యాయ నమః ఇట్లా అష్టోత్తరం చదువుకుంటూ ఉండాలి. కుంకుమ పూజ చేయటానికి ఈ 3 వేళ్ళు ఉపయోగించాలండి. ఈ చూపుడు వేలు, చిటికెన వేలు ఉపయోగించకూడదు. వీలైతే బొటన వేలు, ఉంగరపు వేలు ఈ 2 వేళ్లతో కుంకుమార్చన చేస్తే మంచిది. లేదంటే ఈ 3 వేళ్ళు కూడా ఉపయోగించవచ్చు. ఇలా కొంచెం కుంకుమ తీసుకొని ఏదైనా స్తోత్రం చదువుకుంటూ కుంకుమని కొంచెం కొంచెం ప్లేట్లో వేసుకుంటూ పూజ చేసుకోవాలండి. ఇలా ఒకవేళ మీరు అష్టోత్తరం చేస్తున్నట్లయితే అష్టోత్తరం అయ్యేంత వరకు కూడా ఇలా 2 వేళ్లతో కుంకుమ తీసుకుంటూ అర్చన చేస్తూనే ఉండాలండి. బహుశా మనం తీసుకునే చిటికెడు కుంకుమ ఒక 10 నామాల వరకు వస్తుందేమో. ఆ తర్వాత మళ్ళీ కుంకుమ తీసుకోవాలి. సో అలా ఒక పక్కన అష్టోత్తరం చదువుతూ ఇంకో పక్కన కుంకుమార్చన చేసుకుంటూ ఉంటే చాలా మంచిది అమ్మవారికి. ఇలా ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి కుంకుమార్చన చేసుకోవచ్చండి. వీలైతే ప్రతిరోజు చేసుకోవచ్చు. ప్రతిరోజు అష్టోత్తరం చదవలేకపోయినా మనకి లలితా సహస్రనామాల్లో మూలమంత్రం ఉంది కదా, ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఈ మంత్రాన్ని 3 సార్లు లేదా 5 సార్లు 9 సార్లు ఇలా చదువుతూ కుంకుమార్చన చేసుకోవచ్చు. ఇంత పెద్ద మంత్రం చదవడం కుదరదు అనుకునే వాళ్ళు శ్రీమాత్రే నమః అంటూ కుంకుమార్చన చేసుకుంటూ శ్రీమాత్రే నమః అన్న మంత్రాన్ని 9 సార్లు లేదా 5 సార్లు 3 సార్లు చదువుకోవచ్చండి. ఇంత చిన్న మంత్రం చదవటానికి మనకి ఎక్కువ సమయం పట్టదు కాబట్టి ప్రతిరోజు కూడా చేసుకోవచ్చు. ప్రతిరోజు అన్నాను కదా అని కింద కామెంట్స్లో మళ్ళీ పెడతారండి, తలస్నానం తప్పనిసరిగా చేయాలా, నాన్ వెజ్ తిని చేయొచ్చా, సో ఇట్లా అడుగుతూ ఉంటారు కదా. అది మీకు తెలుస్తుంది కదా, మీరు శుభ్రంగా ఉన్నారు బాగున్నారు అంటేనే ఇలాగా కుంకుమ పూజ చేసుకోండి. నాన్ వెజ్ తిన్న నెక్స్ట్ డే తలస్నానం చేయకుండా పూజ చేస్తున్నప్పుడు కానీ లేదా
కలిసిన నెక్స్ట్ డే తలస్నానం చేయకుండా పూజ చేస్తున్నప్పుడు కానీ కుంకుమ పూజ చేయకండి. మీరు మంచిగా ఉన్నప్పుడే ఈ కుంకుమార్చన చేసుకోవాలి. పూజ మొత్తం పూర్తయిన తర్వాత అమ్మవారికి కుంకుమ పూజ చేసుకున్నాం కదండి. సో ఈ ప్లేట్లో ఉన్న కుంకుమని మనం కూడా బొట్టుగా పెట్టుకోవచ్చు. ప్రతిరోజు పెట్టుకోవచ్చు అండి. ఒకవేళ అమావాస్య క్లీనింగ్ టైంలో ఈ కుంకుమని మీరు ఎంత అయితే ప్రతిరోజు యూజ్ చేసుకుంటారో సరిపడిన కుంకుమ ఇంట్లో ఉంచుకొని మిగిలిన కుంకుమని ఎవరికైనా ఇవ్వచ్చు, లేదంటే నదిలో కలిపేయచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి రీసెంట్గా నేను పెట్టిన వీడియోలో దేవుడి ఫొటోస్ కానీ విగ్రహాలు కానీ తాకకుండా పువ్వులు ఎలా తీయాలి, ఎలా పెట్టాలని అడిగారు కదా. ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్నాను కదండి. ఇలా 2 వేళ్ళతో మనం పువ్వుని తీయచ్చు, అలాగే దేవుడి దగ్గర పెట్టచ్చు. ఒకవేళ పైన పెట్టేటప్పుడు మీకు విగ్రహం కానీ ఫోటో కానీ తగులుతుంది అనుకుంటే ఇలా పాదాల దగ్గర కూడా పువ్వుల్ని పెట్టుకోవచ్చు. మనం పెట్టేది ఇలా ఒక్క పువ్వు అంటే చామంతి, గులాబీ, మందారం ఇలాంటివి అయితే మనం ముట్టుకోకుండానే పెట్టొచ్చండి. ఒకవేళ మాల కూడా వెయ్యాలి అంటేనే మనం ముట్టుకోవాల్సి వస్తుంది. సో విడి పూలు అయితే ముట్టుకోకుండానే పెట్టొచ్చు. ఫోటోకి పెట్టేటప్పుడు కూడా మనం ఫోటోని ముట్టుకోక్కర్లేదండి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా. సో తీసేటప్పుడు ఇలా తీయచ్చు, పెట్టేటప్పుడు కూడా ఈజీగా ఇలా పైనుంచి పెట్టచ్చు. కాడ ఉన్న పువ్వులు కదా. సో ఇలా పైన ఫోటో పైన పెడితే మనం ఫోటోని తాకక్కర్లేదు. లేదు అలా పెట్టడం కుదరట్లేదు అనుకునే వాళ్ళు ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదండి. సో ఇది మనం ఒత్తి పైకి జరపడానికి కానీ లేదా దేవుడికి పువ్వులు తీయడానికి కానీ ఉపయోగించవచ్చండి. మార్కెట్లో దొరుకుతుంది. ఇది జస్ట్ 20 రూపీస్ అనండి. సో ఇలాంటివి తీసుకొని కూడా మీరు దేవుడి విగ్రహాల వెనుక వైపు పడిపోయిన పువ్వులు ఉంటాయి కదా ఎప్పుడైనా పూజ చేసినప్పుడు. సో అలాంటివి కూడా ఈజీగా తీసుకోవడానికి యూజ్ అవుతుంది. దేవుడి పూజ సామాగ్రి అమ్మే చోట ఇది కూడా అమ్ముతారండి. ఇది చిన్న పట్కర్లా ఉంటుందన్నమాట. సో మీరు ప్రమిదలు, దీపాలు ఎక్కడైతే కొంటారో అక్కడ ఖచ్చితంగా దొరుకుతుంది వాళ్ళని అడిగితే. సో ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీ అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఆ దేవుడు ఆశీస్సులు మనందరిపై ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. శ్రీమాత్రే నమః.